Hello everyone, welcome back to our channel Code with Jalandhar. Thank you so much for watching this video. Till now we completed the searching techniques and all the sorting techniques, and from today's onwards we are going to discuss about the heap sort. సో అసలు హీప్ అంటే ఏంటిది, సో టైప్స్ ఆఫ్ హీప్స్ ఏమేమి ఉన్నాయి, అసలు మన హీప్ని ఎందుకు యూజ్ చేస్తాం మొత్తం చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, అప్పుడే మీకు ఆ టాపిక్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో లెట్స్ సీ ద డెఫినేషన్ హియర్. A heap is a specialized tree-based data structure that satisfies the heap property. In a min heap, the parent node is less than or equals to its children, and in a max heap, the parent node is greater than or equals to its children. Python's heapq module provides an implementation of the min heap. Max heap can be implemented by నెగేటింగ్ ద వాల్యూస్. ఓకే, సో హీప్లో మనకు టూ టైప్స్ ఉంటాయి. అసలు హీప్ అంటే ఏంటిదంటే ఇది ఒక ట్రీ డేటా స్ట్రక్చరే. సో ఇన్ దిస్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ ద నోట్స్, పేరెంట్ నోట్స్, చైల్డ్ నోట్స్, లీఫ్ నోట్స్, రూట్ నోట్స్ అండ్ ఇంటర్నల్ నోట్స్ ఆల్సో. సో అసలు హీప్ ఎందుకు అంటే ప్రియారిటీ క్యూని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనకి యూజ్ చేస్తాం. సార్ మనకు బైనరీ సర్చ్ ఉంది, బిఎస్ట్ బైనరీ సర్చ్ ట్రీస్ ఉన్నాయి, ఏవిఎల్ ట్రీస్ ఉన్నాయి, ఇంకా చాలా ట్రీస్ ఉన్నాయి కదా. దెన్ వై వీఆర్ యూజింగ్ ద హీప్స్ అంటే టు ఇంప్లిమెంట్ ద ప్రియారిటీ క్యూ. ఓకేనా, ప్రియారిటీ క్యూ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనం హీప్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు హౌ మెనీ టైప్స్ ఆఫ్ ద హీప్స్ ఆర్ దేర్? టూ టైప్స్ ఆఫ్ హీప్స్ ఆర్ దేర్. వన్ ఇస్ ద మిన్ హీప్ అండ్ అనదర్ వన్ ఇస్ ద మ్యాక్స్ హీప్. సో మిన్ హీప్ అండ్ మ్యాక్స్ హీప్ మనకు టూ టైప్స్ ఉంటాయి. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ దెన్? సో మిన్ హీప్లో మనకు రూట్ నోడ్ అనేది మినిమం వాల్యూ అయి ఉండాలి. దేనికంటే మినిమం అంటే ఉన్న నోడ్స్లో ఉన్న వాల్యూస్లో అన్నిట్లో మినిమం వాల్యూ మనకు రూట్ నోడే ఉండాలి. అండ్ లీఫ్ నోడ్స్ అనేది అన్నిటికంటే లార్జెస్ట్ వాల్యూ ఉండాలి. అన్నిటికంటే అంటే పైన ఉన్న అన్ని నోట్స్ కంటే లార్జెస్ట్ వాల్యూ ఉండాలి, అది మనకు లీఫ్ నోట్స్లో ఉండాలి. అండ్ పేరెంట్ నోడ్ అనేది చైల్డ్ నోడ్కి ఈక్వల్గా అయినా ఉండొచ్చు, లేదంటే స్మాలెస్ట్ అయినా ఉండాలి. ఓకేనా, ఇది మనకు మినిమం హీప్. మ్యాక్స్ హీప్లో రివర్స్ ద కండిషన్. సో లెట్స్ ట్రై టు టేక్ వన్ ట్రీ హియర్. సో ఐఎమ్ టేకింగ్ ద రూట్ నోడ్, చైల్డ్ నోడ్, and it's an complete binary tree, man. ఓకేనా, సో వాట్ ఈస్ ద కంప్లీట్ బైనరీ ట్రీ? కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఉన్న ట్రీని, ఉన్న వాల్యూస్ని నేను ఒక అరేలో ఫుల్ చేస్తే ఆ అరే మొత్తం నాకు ఫిల్ అవ్వాలి, ఎక్కడ గ్యాప్స్ రాకుండా ఫిల్ అవ్వాలి, అప్పుడే నాకు అది కంప్లీట్ బైనరీ ట్రీ అని చెప్పి అంటాము. అంటే రూట్ నోడు లెఫ్ట్ సైడ్ నుంచి నాకు ఫిల్ అవుతూ ఉండాలి నాకు. సో లెట్స్ ట్రై టు లేబుల్ ఇట్. సో లేబుల్ ఇస్తున్నాను, నాట్ ద నేమ్స్, నాట్ ద వాల్యూస్. ఏ, బి, సి, డి, E, F and G. So these are my node names. Let's try to the random values తీసుకుంటున్నాను. Yeah, let's try to take one array and insert those values into this tree. Okay, so ఎన్ని నోడ్స్ ఉన్నాయి మనకు? G అంటే 7. సో 7 వాల్యూస్ తీసుకుంటున్నాను, random values, not the sorted one. 1, 6, 2, 5, 4 and 3. ఓకేనా, సో ఈ వాల్యూస్ నేను తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం ఇప్పుడు ఇన్సర్షన్ మెథడ్ని చూస్తున్నాము. ఇన్సర్షన్ మెథడ్ని చూస్తున్నాను. సో ఇన్సర్షన్ మెథడ్లో ఏంటంటే అరేలో ఏదైతే ఫస్ట్ వాల్యూ ఉంటుందో అది నాకు రూట్ నోడ్లో ఉండాలి. ఓకేనా, దెన్ ద నెక్స్ట్ వాల్యూ వచ్చేసరికి నెక్స్ట్ నోడ్లో ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత కంపేర్ చేసుకోవాలి. మనం వెళ్తుంటే మీకు అర్థమవుతుంది. సో లెట్స్ ద ఫస్ట్ పాయింట్ ఏంటిది, మనకు అరేలో ఫస్ట్ వాల్యూ రూట్ నోడ్లో ఇన్సర్ట్ అవ్వాలి. సో ఫస్ట్ వాల్యూ ఏముంది, నాకు 1 ఉంది. సో ఇక్కడ ఏలో నాకు 1 రావాలి. ఓకేనా, సో నెక్స్ట్ వాల్యూ ఏముంది, 6 ఉంది. అది నాకు లెఫ్ట్ సైడ్ నుంచి ఫిల్ అవుతూ ఉండాలని చెప్పాను కదా కంప్లీట్ బైనరీలో. అది మనకు 6 అనేది బిలో ఇన్సర్ట్ అవ్వాలి. సో ఇప్పుడు నాకు ఇది ఇప్పుడు ఇది నాకు మ్యాక్స్ ప్రాపర్టీ ఫాలో అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకుంటాం మనం? ఏమని చెప్పాను, మ్యాక్స్ లో పేరెంట్ నోడు షుడ్ బి గ్రేటర్ దాన్ ఇట్స్ చైల్డ్ నోడ్ అని చెప్పా కదా. సో ఇక్కడ 6 అండ్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ నోడ్కి దీని యొక్క సిబ్లింగ్ నోడ్ అంటే ఇగో ఈ నోడ్, ఈ రెండిట్లో ఏదైతే మ్యాక్సిమం ఉందో అది తీసుకోవాలి. ఇక్కడ నాకు 6 ఉంది, ఇక్కడ నల్ ఉంది, అంటే ఈ రెండిట్లో మ్యాక్సిమం ఏది నాకు 6, ఇక్కడ రాస్తున్నాను 6. ఇప్పుడు ఉన్న ఈ రెండిట్లో మ్యాక్సిమం ఏదైతే ఉందో దాన్ని మనం పైన పేరెంట్ నోడ్ తోటి కంపేర్ చేసుకోవాలి. ఈ రెండింటి యొక్క పేరెంట్ నోడ్ ఏది, పైన ఏ, అండ్ ఏ ఇస్ మై రూట్ నోడ్. ఓకేనా, సో 6 అండ్ 1ని కంపేర్ చేసుకోవాలి. 6 అండ్ 1లో నాకు మ్యాక్సిమం ఏది, 6 అనేది నాకు మ్యాక్సిమం, కాబట్టి నాకు 6 అనేది పైకి వెళ్ళాలి. ఏదైతే మ్యాక్సిమం ఉందో అది పైకి వెళ్ళాలి నాకు. సో ఇక్కడ నాకు స్వాపింగ్ అనేది జరగాలి.
ఓకేనా. సో స్వాపింగ్ జరిగిన తర్వాత ద ట్రీ వచ్చేసి నాకు 6 1, ఇక్కడ వచ్చేసి ఎంటీ, ఇక్కడ ఎంటీ, ఇక్కడ 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 ఇవన్నీ ఎంటీ నాకు. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది, సో 6 అయిపోయింది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది, 2 ఉంది. సో 2ని నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలి, మళ్ళీ సేమ్ ఆఫ్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సర్షన్ వీ హ్యావ్ టు చెక్ విత్ ఇట్స్ sibling node, we have to pick the largest value, then again we have to check with its parent node. So then after the we have to place the largest value in the parent node only. So ఇక్కడ 1 and 2 లో నాకు maximum value ఏంటిది, 1 and 2 లో నాకు maximum value ఏంటిది, 2 అనేది నాకు maximum value. ఇప్పుడు 2 and 6 లో నాకు maximum value ఏంటిది, 6 అనేది నాకు maximum value. 6 అనేది నాకు పేరెంట్ నోడ్ లో ఉంది కదా, సో ఇక్కడ నో నీడ్ టు స్వాప్. సో లెట్స్ టేక్ ద అనదర్ వాల్యూ, దట్ ఈస్ ద 5. where should we have to insert the 5, in the left side, 1 to the left of 1. సో ఇక్కడ మనము 5ని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ, సో now what we have to do, we have to compare with its sibling node, we have to pick the largest value. 5 and ఇక్కడ 0 నాకు null value కాబట్టి 5 is the max value. 5 అనేది నాకు max. Now again I have to compare with the 1 and 5. Which one is the largest? 5 is the largest. So we have to swap 5 and 1 here. So ఇక్కడ నాకు 5 వచ్చింది, ఇక్కడ నాకు 1 ఉంది. Now again what we have to do, 5 and 2. So in this 5 and 2, which one is the largest one? 5 is the largest one. Now we have to pick the 5 and we have to compare with the 6. So 5 comma 6. So I am writing here 5 and 2. So 5 is the maximum. Then after we have to compare with the 5 and 6. Which one is the maximum? 6 is the maximum. So we no need to swap. Okay, so 5 should be here only. After swapping the node, so మనం ఈ ప్రాసెస్ ఎక్కడ వరకు చేయాలంటే రూట్ నోడ్కి వెళ్ళేంత వరకు మనం ఈ ప్రాసెస్ చేయాలి. ఓకేనా. సో రూట్ నోడ్ ఇస్ ద 6, దెన్ 5, దెన్ 2, దెన్ ఇక్కడ వచ్చేసి 1, ఇక్కడ నాకు ఎంటీ. ఓకేనా, ఇక్కడ నాకు ఎంటీ. సో నెక్స్ట్ 5 is done, then after we should have to pick the 4. ఓకేనా. సో 4 అనేది మనం ఎక్కడ తీసుకోవాలి, ఇగో ఇక్కడ తీసుకోవాలి. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, 1 and 4 we have to compare. 4 is the maximum, we have to compare with the 1 and 4. So 4 is the maximum, again we have to compare 4 and 5. 5 is the maximum. సో 5 అనేది నాకు పేరెంట్ నోడ్లో ఉంది కదా. సో మళ్ళీ నేను పైకి వెళ్ళాలంటే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ నేను నాకు ఫాల్స్ అయిపోయింది కాబట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు పైకి వెళ్ళినా ప్రాబ్లం లేదు. 5 and 2లో మ్యాక్సిమం ఏంటిది 5, 5 and 6లో మ్యాక్సిమం ఏంటిది 6, అన్ని ప్రాపర్గానే ఉన్నాయి కదా. దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు టేక్ ద 3, వేర్ వీ హ్యావ్ టు ఇన్సర్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద 2. ఓకేనా. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు కంపేర్ విత్ ఇట్స్ సిబ్లింగ్ నోడ్. సిబ్లింగ్ నోడ్ అంటే ఈ రెండు సిబ్లింగ్ నోడ్, కానీ ఈ రెండు సిబ్లింగ్ నోడ్ అవ్వవు, ఈ రెండే నాకు సిబ్లింగ్ నోడ్స్ అవుతాయి. ఓకేనా. సో 3 అండ్ నల్లో ఏది నాకు మ్యాక్సిమం, 3 అనేది మ్యాక్సిమం. 2 అండ్ 3 అండ్ నల్ ఏది నాకు మ్యాక్సిమం, 3 మ్యాక్సిమం. 3 అండ్ నవ్ యూ హ్యావ్ టు కంపేర్ విత్ ఇట్స్ పేరెంట్ వాల్యూ. పేరెంట్ వాల్యూ ఇస్ ద 2. సో 3 అండ్ 2లో ఏది మ్యాక్సిమం, నాకు 3 అనేది మ్యాక్సిమం. సో 3 ఎక్కడుంది, నాకు చైల్డ్ నోడ్లో ఉంది. సో నవ్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు స్వాప్ ఇట్ విత్ ద 3. సో ఇక్కడ నాకు 3 వస్తుంది, ఇక్కడ నాకు 2 వస్తుంది. ఇప్పుడు అగైన్ వీ హ్యావ్ టు, ఇక్కడ నాకు చేంజ్ అయింది కాబట్టి వీ హ్యావ్ టు కంపేర్. ఇక్కడ నాకు చేంజ్ అవ్వకుంటే నో నీడ్ టు కంపేర్ హియర్. సో 3 and 5లో నాకు, సో 3కి సిబ్లింగ్ నోట్స్ ఏంటిది, నాకు 5. సో 3 and 5లో ఏది నాకు మ్యాక్సిమం, 5 ఇస్ ద మ్యాక్సిమం. సో వీ హ్యావ్ టు పిక్ ద 5. సో ఇప్పుడు 5 and 6లో ఏది మ్యాక్సిమం, 6 ఇస్ ద మ్యాక్సిమం. 6 పైనే ఉంది కదా, సో నో నీడ్ టు స్వాప్. సో ఆఫ్టర్ స్వాపింగ్, సో 6, 5, ఇక్కడ వచ్చేసి నాకు 3, 1, 4, అండ్ ఇక్కడ వచ్చేసి నాకు 2. సో దిస్ ఈజ్ మై ఫైనల్ ట్రీ, దిస్ ఈజ్ మై మ్యాక్స్ ఇట్. సో ప్రాపర్టీస్ మొత్తం కరెక్ట్గా అలైన్ ఉన్నాయని చెప్పి చూసుకోండి, అన్ని ట్రూ ఉన్నాయని లేదని చెప్పి చూసుకోండి. నేనేం చెప్పాను ఫస్ట్, రూట్ నోడ్లో మ్యాక్సిమం వాల్యూ ఉండాలని చెప్పా కదా. రూట్ నోడ్లో నాకు మ్యాక్సిమం వాల్యూ ఉంది, అండ్ పేరెంట్ నోడ్లో నాకు ఏంది చైల్డ్ నోడ్ కంటే మ్యాక్స్ వాల్యూ ఉండాలని చెప్పా కదా. సో పేరెంట్ నోడ్ 5 అనేది పేరెంట్ నోడ్ 1 and 4కి. సో 1 and 4 కంటే 5 నాకు బిగ్గెస్ట్ వాల్యూ ఉంది, ఎస్. అండ్ ఇక్కడ
చైల్డ్ నోడ్, ఇక్కడ 3 అనేది నాకు పేరెంట్ అండ్ 2 అనేది నాకు చైల్డ్. సో 2 కంటే 3 బిగ్గెస్ట్ వాల్యూ ఉంది కదా. సో ఇక్కడ కూడా ఎస్. సో దిస్ ఈజ్ మై, ఇక్కడ ఈ అన్ని ప్రాపర్టీస్ నాకు ఫాలో అవుతుంది కాబట్టి ఇది నాకు మ్యాక్స్ హీప్ అవుతుంది. సో నేను ఇక్కడ ఒక ట్రీ డ్రా చేసుకుంటున్నాను. 6 5 అదే ట్రీ, ఇంతకుముందు ట్రీనే. 3 1 4 2. సో హీప్స్ అనేది, సార్ మీరు హీప్స్ అనేది ప్రియారిటీ క్యూకి ఏంటది ప్రియారిటీ క్యూ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి యూజ్ చేస్తామని చెప్పారు కదా. సో ప్రియారిటీ క్యూస్ అంటే ఏంటి? ఫస్ట్ ప్రియారిటీ క్యూస్ అంటే ఒక క్యూలో ఉన్న వాల్యూస్ దేనికైతే హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుందో అదే ఫస్ట్ డిలీట్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్గా 1 2 3 అని చెప్పి తీసుకున్నాను అనుకో. సో ఇందులో నుంచి మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో అది నాకు ఫస్ట్ డిలీట్ అవ్వాలని చెప్పి చెప్పాను అనుకోండి. అంటే మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో దానికి హైయెస్ట్ ప్రియారిటీ, లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దానికి లోయెస్ట్ ప్రియారిటీ. ఓకేనా? అదే ఒకవేళ నేను లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అదే ఫస్ట్ నాకు డిలీట్ అవ్వాలని చెప్పి అనుకుంటే, అంటే లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దానికి హైయెస్ట్ ప్రియారిటీ ఉన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు లెట్స్ ట్రై టు డూ ద డిలీషన్. ఆ క్లారిటీ ఇక్కడ ఇస్తాను. సో డిలీషన్ చేద్దాం. డిలీషన్ మనకు ఆల్వేస్ we should have to start from the, we should have to delete the values from the root node only. Maximum heap లో రూట్ వాల్యూ ఏది ఉండాలి? మనకు మాక్సిమం వాల్యూ ఉండాలి. అండ్ ఇంకో కండిషన్ ఏంటిది? రూట్ వాల్యూ నుంచి డిలీట్ అవ్వాలని చెప్పా కదా. అంటే నాకు మాక్సిమం వాల్యూవే ఫస్ట్ డిలీట్ అవుతుంది కదా. అంటే మాక్సిమం వాల్యూస్కి హైయెస్ట్ ప్రియారిటీ ఉంది కదా. అంటే ప్రియారిటీ క్యూ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది కదా. దట్ ఈస్ ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే. సో ఇప్పుడు డెలిషన్ చూద్దాం. సో డిలీషన్ ఆపరేషన్ నాకు ఎక్కడి నుంచి జరగాలని చెప్పిన రూట్ నోడ్లో. రూట్ నోడ్లో ఏముంది? నాకు 6 ఉంది. సో 6 అనేది డిలీట్ అవుతుంది. ఇక్కడ రాస్తున్నాను డెలిషన్స్, ఇక్కడ రాస్తున్నా 6 డిలీట్ అయింది. సో ఇక్కడ ఇది నాకు ఎప్పుడు నాకు ఇది ఎంటీ నోడ్. సో సార్ మరి ఇక్కడ ఏ నోడ్ రావాలి సార్ అంటే లాస్ట్లో లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్ నాకు పైకి వెళ్ళాలి, ఆ వాల్యూ నాకు పైకి వెళ్ళాలి. ఓకేనా? సో ఇక్కడ నాకు లీఫ్ నోడ్స్ ఏమేమి ఉన్నాయి? 1 4 2. ఈ మూడిట్లో నాకు లాస్ట్ నోడ్ ఏంటిది? ఇగో 2 అనేది నాకు లాస్ట్ నోడ్. కాబట్టి ఇక్కడ 6 రిమూవ్ అయిపోయి ఇక్కడ నాకు 2 రావాలి. అండ్ ఈ నోడ్ అనేది డిలీట్ అవుతుంది. నాకు ఈ నోడ్ ఉండదు ఇప్పుడు ఇక. సో 2 అనేది పైకి వెళ్తుంది. సో ఆఫ్టర్ డిలీషన్ ఇట్ ద ట్రీ విల్ బి రూట్ నోడ్ ఇస్ 2 5 3 1 అండ్ 4. మరి ఇది నాకు మ్యాక్సిమం ప్రాపర్టీ ఫాలో అవుతుందా అంటే అవ్వట్లేదు. ఎందుకంటే నాకు 2 అనేది స్మాలెస్ట్ వాల్యూ కదా. దేనికి 5 అండ్ 3 కంటే నాకు స్మాలెస్ట్ వాల్యూ ఉంది. బట్ నాకు రూట్ నోడ్లో నాకు మ్యాక్సిమం వాల్యూ కావాలి. ఓకేనా? సో నవ్ వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు డూ ద హీపీఫై. ఓకేనా? సో దీన్ని మనం హీపీఫై అని చెప్పి అంటాము. సో హీపీఫై అంటే ఏంటిదంటే ఉన్న ట్రీని, ఏదైతే బిల్డ్ అయిన ట్రీ ఉందో అది నాకు మ్యాక్సిప్ కాదు, మినిప్ కాదు, జస్ట్ ఒక ట్రీ ఉంది, నాకు కంప్లీట్ బైనరీ ట్రీ ఉంది. దాన్ని నేను ఒక మ్యాక్సిప్ కానీ మినిప్గా కానీ కన్వర్ట్ చేసుకోవడాన్ని మనం హీపీఫై ప్రాసెస్ అని చెప్పి అంటాం. ఓకేనా? సో ఇక్కడ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే లాస్ట్ నోడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇంటర్నల్ నోడ్స్ నుంచి స్టార్ట్ చేయాలి. వాట్ ఇస్ ద ఇంటర్నల్ నోడ్ హియర్? 5 ఇస్ మై ఇంటర్నల్ నోడ్ హియర్. సో ఎలా కంపేర్ చేయాలంటే 5కి మనకు చైల్డ్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ రెండిట్లో మనకు హైయెస్ట్ వాల్యూ పిక్ చేసుకోవాలి. 1 అండ్ 4 ఇది మ్యాక్సిప్ కాబట్టి మనం హైయెస్ట్ వాల్యూ పిక్ చేసుకుంటున్నాం. 1 అండ్ 4లో నాకు మ్యాక్సిమం వాల్యూ ఏంటిది? 1 అండ్ 4లో నాకు మ్యాక్సిమం వాల్యూ ఏంటిదిరా? 4 కదా. ఇప్పుడు 4ని 5 తోటి కంపేర్ చేసుకోవాలి. 5 అండ్ 4లోకి మ్యాక్సిమం వాల్యూ ఏంటిది? 5. కాబట్టి బట్ 5 అనేది నాకు పేరెంట్ వాల్యూ ఉంది. సో నో నీడ్ టు స్వాప్. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు పిక్ ద 5 అండ్ ఇట్స్ సిబ్లింగ్ నోడ్. సో 5 అండ్ 3 నాకు సిబ్లింగ్ నోడ్స్. సో 5 అండ్ 3లో నాకు మ్యాక్సిమం ఏంటిది? 5 ఈజ్ మై మ్యాక్సిమం. 5 అండ్ 3లో నాకు 5 ఈజ్ మై మ్యాక్సిమం. నౌ వీ హ్యావ్ టు కంపేర్ విత్ ద 5 అండ్ 2. ఓకే. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం? 5 is the maximum. So we have to swap the 5 and 2. సో 5 ఇక్కడ రావాలి, 2 ఇక్కడ రావాలి. బట్ స్టిల్ ఈ ప్రాసెస్ నాకు అయ్యిందా సార్ అంటే అవ్వలేదు ఇంకా. ఎందుకంటే నాకు 2 అనేది నాకు ఇంకా స్మాలే. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ? 1 అండ్ 4ని కంపేర్ చేసుకొని ఏదైతే లార్జెస్ట్ వాల్యూ ఉందో, ఏదైతే నాకు లార్జెస్ట్ వాల్యూ ఉందో ఆ వాల్యూ తీసుకొని పేరెంట్ నోడ్తో కంపేర్ చేసుకోవాలి. సో 1 అండ్ 4లో నాకు మ్యాక్సిమం ఏంటిది? 4 ఈజ్ మై మ్యాక్సిమం. సో నౌ 2 అండ్ 4లో నాకు ఇక్కడ నాకు 2 ఉంది, 5 లేదు ఇక్కడ, కాబట్టి నేను 2 తీసుకుంటున్నా. సో 2 అండ్ 4లో నాకు మ్యాక్సిమం ఏంటిది? 4 అనేది నాకు మ్యాక్సిమం. బట్ 4 ఎక్కడ ఉంది? కింద ఉంది. బట్ నాకు అది ఎక్కడ ఉండాలి? పేరెంట్ నోడ్లో ఉండాలి. కాబట్టి సో 4 అనేది పైకి వెళ్ళాలి, 2 అనేది నాకు కిందకి రావాలి. సో ఆఫ్టర్ స్వాపింగ్ దిస్ ద ట్రీ విల్ బి 5, దెన్ ఇక్కడ 4 వచ్చింది నాకు, ఇక్కడ 3 వచ్చింది నాకు, ఇక్కడ 1, ఇక్కడ 2. సో దిస్ ఈజ్ మై
ఇప్పుడు నాకు ఇది మ్యాక్సిమం మ్యాక్స్ హిప్ అవుతుందా? ఎస్, దిస్ ఈజ్ మై మ్యాక్స్ హిప్. సో 5 అనేది నాకు రూట్ నోడ్ ఉంది అండ్ ఇట్స్ మై ద మ్యాక్సిమం వాల్యూ. అండ్ దెన్ ఆఫ్టర్ ద 4 ఈజ్ మై పేరెంట్ నోడ్. సో ఇక్కడ చైల్డ్ నోడ్ కంటే నాకు 4 అనేది లార్జెస్ట్ వాల్యూ అండ్ 3 అనేది నాకు చైల్డ్ నోడ్స్ ఏం లేవు, అది ఒక లీఫ్ నోడ్ అది. సో ఇది నాకు మ్యాక్స్ హిప్ అవుతుంది. నౌ సార్ ఎప్పటి వరకు నాకు డిలీషన్ అవ్వాలంటే మొత్తం డిలీట్ అవ్వాలి, ట్రీ అనేది నాకు ఎంటీ అయిపోవాలి. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు డిలీట్ ఫ్రమ్ ద రూట్ నోడ్. సో 5 అనేది డిలీట్ అవుతుంది. సో ఇప్పుడు స్పీడ్గా చెప్పేస్తున్నా, 5 అని డిలీట్ అవుతుంది. తర్వాత ఏం చేయాలి, లాస్ట్ లీఫ్ నోడ్, లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో అది పైకి వెళ్ళిపోవాలి. సో లీఫ్ నోడ్ ఏది ఉంది నాకు లాస్ట్ 2 అనేది నాకు లీఫ్ నోడ్. సో ఇది ఇక్కడ నుంచి డిలీట్ అయిపోయి ఈ వాల్యూ అనేది పైకి వెళ్ళిపోవాలి. సో ఆఫ్టర్ డిలీషన్ ద సెకండ్ వాల్యూ, ద రూట్ విల్ బి 2, 4, 3 అండ్ 1 అంతే. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం వీ హ్యావ్ టు డూ ద హీపిఫై మెథడ్. ఓకే, సో ఇది నాకు హీప్లో లేదు. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇంటర్నల్ నోడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇంటర్నల్ నోడ్ ఏంటిది నాకు ఇక్కడ 4 అనేది నాకు ఇంటర్నల్ నోడ్. ఓకేనా. సో 4కి నాకు చైల్డ్ నోడ్ ఏముంది, నాకు 1 ఉంది. సో 1 అండ్ 4లో 1 అండ్ 4లో నాకు మ్యాక్సిమం ఏంటిది, 4 ఈజ్ మై మ్యాక్సిమం. సో 4 అనేది నాకు పేరెంట్ నోడే ఉంది కదా, సో నో నీడ్ టు స్వాప్. నౌ వీ హ్యావ్ టు టేక్ ద 4 అండ్ 3. సో అగైన్ 4 అండ్ 3లో నాకు 4 అనేది మ్యాక్సిమం. నెక్స్ట్ 4 అండ్ 2లో నాకు 4 అనేది మ్యాక్సిమం. 4 అనేది ఎక్కడ ఉంది, నాకు చైల్డ్ నోడ్లో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు డూ ద స్వాప్ నౌ. సో 4 ఇక్కడ వస్తుంది, 2 ఇక్కడ వస్తుంది. ఇక్కడ చేంజ్ అయింది కాబట్టి దీని యొక్క చైల్డ్ నోట్స్ నేను చెక్ చేసుకోవాలి. సో దీని యొక్క చైల్డ్ నోడ్లో ఏముంది, 1 ఉంది. సో 1 కంటే 2నే నాకు బిగ్గెస్ట్ కాబట్టి సో 2 అనేది నాకు పైకి ఉండాలి. సో సో నో నీడ్ టు స్వాప్. సో ఆఫ్టర్ స్వాపింగ్ 4, 2, 3, 1. So this is my max heap. Now what we have to do, we have to delete the root node again. సో 4 అనేది నాకు డిలీట్ అవుతుంది. తర్వాత ఏం చేయాలి, లాస్ట్ లీఫ్ నోడ్ ఏదైతే ఉందో అది పైకి వెళ్ళాలి. లీఫ్ నోడ్ ఏముంది నాకు 1 అండ్ 3. ఓకేనా. సో లాస్ట్ లీఫ్ నోడ్ లాస్ట్ లెవెల్లో ఏముంది నాకు 1 ఉంది. సో 1 అని నాకు పైకి వెళ్ళిపోవాలి. ఓకే, సో 3 పైకి వెళ్ళొద్దు. ఇక్కడ కూడా నాకు లీఫ్ నోడ్ 3 అనేది, బట్ స్టిల్ 3 అనేది నాకు పైకి వెళ్ళొద్దు, ఎందుకంటే లాస్ట్ లెవెల్లో ఉన్నది లాస్ట్ వాల్యూ మాత్రం పైకి వెళ్ళాలి నాకు. ఓకేనా. సో ఆఫ్టర్ స్వాపింగ్ 1 is the root node, 2 is the left child, 3 is my right child. ఈ నోడ్ అనేది నాకు డిలీట్ అయిపోయింది. ఓకేనా. సో నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు డూ ద స్వాపింగ్. ఎక్కడి నుంచి వెళ్ళి, ఇంటర్నల్ నోడ్స్ నుంచి వెళ్ళి. ఇక్కడ నాకు ఇంటర్నల్ నోడ్ ఉందా, లేదు, కాబట్టి వీ హ్యావ్ టు డూ విత్ ద రూట్ నోడ్. ఓకేనా. ఆల్ ఇంటర్నల్, ఇఫ్ యూ కంప్లీట్ ద ఆల్ ఇంటర్నల్ నోడ్ దెన్ యూ షుడ్ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద రూట్ నోడ్. ఓకేనా. రూట్ నోడ్కి చైల్డ్ నోడ్స్ ఏమేమి ఉన్నాయి, 2 అండ్ 3. సో 2 అండ్ 3లో నాకు 2 అండ్ 3లో నాకు మ్యాక్సిమం వాల్యూ ఏంటిది, 3 అనేది మ్యాక్స్. సో వీ హ్యావ్ టు కంపేర్ విత్ ద 1 అండ్ 3 విత్ ద రూట్ నోడ్. సో 1 అండ్ 3లో నాకు రూట్ నోడ్ ఏంటిది 3. సో నౌ వీ హ్యావ్ టు డూ ద స్వాప్. ఓకేనా. సో 3 పైకి వెళ్ళిపోయింది, 2 లెఫ్ట్ సైడ్ వస్తుంది, 1 అనేది రైట్ సైడ్ వస్తుంది. సో ఇప్పుడు ఇది నాకు మ్యాక్స్ హిప్ ప్రాపర్టీ ఫాలో అవుతుందా, ఉన్న 3 నోడ్లో 3 అనేది నాకు బిగ్గెస్ట్ వాల్యూ కాబట్టి నాకు రూట్ నోడ్లే ఉన్నది, అండ్ 2 అండ్ 1 నాకు స్మాలెస్ట్ వాల్యూస్ కాబట్టి నాకు చైల్డ్ నోడ్స్లో ఉన్నాయి. సో ఇది నాకు మ్యాక్స్ హిప్. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, మళ్ళీ యూ హ్యావ్ టు డిలీట్ ద రూట్ నోడ్. ఓకేనా. రూట్ నోడ్ డిలీట్ అయిపోయిన తర్వాత ఏ వాల్యూ పైకి వెళ్ళాలి, 2 నాట్ 1 చెప్పండి. ఎస్, 1 అనేది పైకి వెళ్ళాలి, ఎందుకంటే లాస్ట్ లీఫ్ నోడ్స్ లాస్ట్ లెవెల్లో లాస్ట్ వాల్యూ కావాలి. ఇదే నాకు లీఫ్ నోడ్లో లాస్ట్ లెవెల్ అండ్ ఇది నాకు లాస్ట్ వాల్యూ. ఓకేనా. సో 1 అనేది పైకి వెళ్ళిపోయి లెఫ్ట్ సైడ్ నాకు 2 వస్తుంది. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు కంపేర్. సో 1కి నాకు చైల్డ్ నోడ్లో 2 ఒకటే ఉంది, 2 అండ్ 1లో ఏది బిగ్గెస్ట్ నాకు, 2 is the biggest, so we have to swap 2 and 1. Now what we have to do, we have to check is this max heap or not. సో ఇది నా మ్యాక్స్ అయిపోయినా, ఎస్ 2 అనేది నాకు మ్యాక్సిమం వాల్యూ కాబట్టి అది రూట్ నోడ్లో ఉంది, 1 అనేది నాకు 2 కంటే స్మాల్ వాల్యూ కాబట్టి నాకు చైల్డ్ నోడ్లో ఉంది. సో ఇది నాకు మ్యాక్స్ అయిపోయి అండ్ ఇది నాకు కంప్లీట్ బైనరీ కాబట్టి ఇది నాకు మ్యాక్స్ అయిపోయి. సో ఇప్పుడు నేనేం చేయాలి, 2 అనేది నా రూట్ నోడ్ అనేది డిలీట్ అయిపోయింది. సో రూట్ నోడ్లో ఉన్న వాల్యూ ఎంత నాకు 2 అనేది డిలీట్ అయిపోయింది. సో ఇది నాకు ఎంటీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, లీఫ్ నోడ్లో లాస్ట్ లెవెల్లో ఏదైతే లాస్ట్ వాల్యూ ఉందో అది నాకు పైకి వెళ్ళిపోవాలి. ఓకేనా. సో లీఫ్ నోడ్లో లాస్ట్ లెవెల్లో ఏ వాల్యూ ఉంది, నాకు 1 ఉంది. సో 1 ఒకటే ఉంది కాబట్టి సో 1 పైకి వెళ్ళిపోయింది. ఈ నోడ్ నాకు డిలీట్ అయిపోయింది ఇప్పుడు. ఓకేనా. ఇక్కడ నుంచి వెళ్ళి నోడ్లో ఉన్న వాల్యూ డిలీట్ అవుతుంది, ఇక్కడ నాకు నోడే డిలీట్ అయిపోతుంది, అది మీరు గమనించాలి. సో ఇప్పుడు నాకు ట్రీలో ఏముంది, ఓన్లీ 1 వాల్యూ ఉంది. ఇదే నాకు మ్యాక్సిమం, ఇదే నాకు మినిమం, ఇది నాకు కంప్లీట్ బైనరీ కూడా. సో ఇప్పుడు నేను దీన్ని కూడా నేను డిలీట్ చేస్తున్నాను. సో డిలీట్ చేస్తున్న తర్వాత ఏముంది,
ఇప్పుడు నా ట్రీ అనేది ఎంటీ అయిపోయింది. ట్రీ అనేది ఎంటీ అయిపోయింది కాబట్టి అవర్ ప్రాసెస్ ఇస్ డన్. సో దిస్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్ ఆఫ్టర్ డిలీషన్ 6 5 4 3 2 1. ఓకేనా. సో దీంతో మనకు లైక్ సార్టింగ్ అరే కూడా వచ్చేస్తుంది. డిలీషన్ చేస్తూ ఉంటే మనకు సార్టెడ్ అరే వస్తుంది. ఓకే. అండ్ మనకు మ్యాక్స్ హీప్ డిలీట్ చేస్తా అంటే మనకు ఏ డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. మినిప్ మనకు డిలీట్ చేస్తా అంటే ఏ ఆర్డర్లో వస్తుంది? అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. ఇంటర్వ్యూలో అడగొచ్చు ఈ క్వశ్చన్. మరి నువ్వు ఏ ట్రీలో ఏ హీప్లో నువ్వు డిలీట్ చేస్తే నీకు అసెండింగ్ ఆర్డర్లో వాల్యూస్ వస్తాయని చెప్పి అడగచ్చు. సో అప్పుడు నువ్వు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటిది? అసెండింగ్ ఆర్డర్ అంటే మినిమం హీప్, అండ్ డిసెండింగ్ ఆర్డర్లో రావాలంటే మ్యాక్సిమం హీప్. ఓకేనా. సో we are done with the max heap. So now let's see about the min heap. Okay na. Then after we will go to the heapify. Heapify ఇందులోనే ఉంది, బట్ స్టిల్ మీకు సపరేట్గా చెప్పాలంటే చెప్పేస్తాను. ఓకేనా. సో లెట్స్ సీ అబౌట్ ద min heap. సో min heap లో మన కండిషన్స్ ఏమి ఉన్నాయి? మినిమం వాల్యూ అనేది పైన ఉండాలి, నాకు రూట్ నోడ్లో ఉండాలి, అండ్ పేరెంట్ వాల్యూ అనేది చైల్డ్ వాల్యూస్ కంటే ఈక్వల్గానే ఉండాలి, లేదంటే మినిమం వాల్యూస్ ఉండాలి. సో లెట్స్ టేక్ 5 ఎలిమెంట్స్ ఓన్లీ. 1 3 6 5 some 2. ఓకేనా. సో ఇది నాకు 5 ఎలిమెంట్స్. సో లెట్స్ ట్రై టు ఇన్సర్ట్ దోస్ వాల్యూస్ ఇన్ టు ద ట్రీ. సో హీప్ ట్రీ అనేది నాకు ఏ ట్రీ? నాకు బైనరీ ట్రీ, కంప్లీట్ బైనరీ ట్రీ కదా. 3 4 5. ఓకేనా. సో ఇందులో ఫస్ట్ వాల్యూ ఎక్కడ ఇన్సర్ట్ అవ్వాలి? నాకు రూట్ నోడ్లో ఇన్సర్ట్ అవ్వాలి. అయ్యింది. నెక్స్ట్ వాల్యూ ఎక్కడ ఇన్సర్ట్ అవ్వాలి? ఇక్కడ నేను ఏమైనా కంపేర్ చేసుకోవాలా? కంపేర్ చేసుకోవడానికి నాకు ఏం లేదు కాబట్టి నేను ఏం కంపేర్ చేసుకుంటలేను. తర్వాత నెక్స్ట్ వాల్యూ ఎక్కడ ఇన్సర్ట్ అవ్వాలి? లెఫ్ట్ సైడ్లో ఇన్సర్ట్ అవ్వాలి. 3 అనేది ఇక్కడ ఇన్సర్ట్ అయింది. సో ఇక్కడ నేను ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నేను కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 2 వాల్యూస్లో ఒకటే వాల్యూ ఉంది. సో 3 ఒకటే ఉంది కాబట్టి నేను 3 పిక్ చేసుకుంటున్నాను. అండ్ 3ని నేను 1 తోటి పైన రూట్ నోడ్ తోటి కంపేర్ చేసుకోవాలి. సో కంపేర్ చేసుకుంటున్నా అంటే ఏ వాల్యూ నాకు పైకి ఉండాలి? సో 3 అండ్ కంపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ. సో 3 అనేది నాకు పైన ఉన్న వాల్యూ తోటి కంపేర్ చేసుకోవాలి. పైన ఉన్నది ఏంటి? 3 అండ్ 1. సో ఈ రెండిట్లో నాకు మినిమం ఏంటిది? 1 అనేది నాకు మినిమం వాల్యూ కాబట్టి నాకు 1 అనేది పైకి ఉండాలి. సో 1 నాకు పైన ఉంది కాబట్టి నో నీడ్ టు స్వాప్. దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు ఇన్సర్ట్ ద 6 ఆఫ్టర్ 3. సో ఇప్పుడు ఏం చేయాలి? అగైన్ వీ హ్యావ్ టు డూ ద కంపారిజన్. 3 అండ్ 6లో ఏది మినిమం? 3 ఇస్ ద మినిమం. 3 అండ్ 6లో ఏది మినిమం? నాకు 3 అనేది మినిమం. ఇప్పుడు 3 అండ్ 1లో ఏది మినిమం? నాకు 1 అనేది మినిమం. సో 1 అనేది నాకు పైన ఉంది కదా. సో నో నీడ్ టు స్వాప్ అగైన్. సో అగైన్ ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ టు ఇన్సర్ట్ ద 5 టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద 3. ఇప్పుడు ఏం చేయాలి? సో 5 అండ్ 3లో కంపేర్ చేసుకోవాలి. 5 అండ్ 3లో నాకు మినిమం ఏది? 3 అనేది నాకు మినిమం. సో 3 అనేది నాకు పైనే ఉంది కదా. సో నో నీడ్ టు స్వాప్, నో నీడ్ టు చెక్ ఫర్దర్. దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు ఇన్సర్ట్ ద 2 హియర్. సో ఇప్పుడు ఏం చేయాలి? 5 అండ్ 2లో మినిమం వాల్యూ పిక్ చేసుకోవాలి. 5 అండ్ 2లో ఏది మినిమం? నాకు 2 అనేది మినిమం. సో 2 అండ్ ఇప్పుడు ఏం చేయాలి? పేరెంట్ వాల్యూ తోటి కంపేర్ చేసుకోవాలి. 2 అండ్ 3లో ఏది మినిమం? నాకు 2 అనేది మినిమం. సో 2 అనేది ఎక్కడ ఉంది? నాకు కింద ఉంది. బట్ ఇది ఎక్కడ ఉండాలి? పేరెంట్ వాల్యూలో ఉండాలి. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? వీ హ్యావ్ టు డూ ద స్వాపింగ్. సో 2 అనేది ఇక్కడ పోతుంది. సో 3 అనేది ఇక్కడ పోతుంది. సో ఇంకా మనకు అయ్యిందా? కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే మనకి ఇక్కడ స్వాప్ జరిగింది. అదే వాల్యూ నాకు పైకి వెళ్ళాల్సి వస్తుందేమో తెలియదు కదా. సో 2 అండ్ ఇప్పుడు ఏం చేయాలి? 2 అండ్ 6 వాల్యూ తీసుకోవాలి. సో 2 అండ్ 6లో మినిమం ఏది? నాకు 2. సో 2 మినిమం కదా. సో వాట్ వీ హ్యావ్ టు చెక్ నౌ? వీ హ్యావ్ టు కంపేర్ విత్ ద పేరెంట్ వాల్యూ. సో 2 అండ్ 1లో ఏది మినిమం? నాకు 1 ఈజ్ ద మినిమం. సో 1 నాకు రూట్ నోడ్లో ఉంది కదా. సో నో నీడ్ టు స్వాప్ ఇట్ హియర్. సో ఆఫ్టర్ ఫైనల్ ట్రీ my obtained tree is 1 2 6 5 3. So this is my final tree. Let's సో ఇది నాకు ఫైనల్ ట్రీ. సో లెట్స్ సీ ఆల్ ద కండిషన్స్. సో మనకు ఫస్ట్ కండిషన్ ఏంటిది? సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి మినిమం వాల్యూ నాకు రూట్ నోడ్లో ఉండాలి. ఓకేనా. మినిమం వాల్యూ 1ఏనా? సో రూట్ నోడ్లోనే ఉందా? ఎస్. అండ్ ఇంకొకటి పేరెంట్ వాల్యూస్ నాకు చైల్డ్ వాల్యూస్ కంటే ఈక్వల్గా ఉండాలి, లేదంటే స్మాల్ వాల్యూ ఉండాలి. ఇక్కడ నాకు పేరెంట్ వాల్యూ ఏంటిది? 2 అనేది నాకు పేరెంట్ వాల్యూ. సో 2 అనేది నాకు 5 అండ్ 3 కంటే స్మాల్ వాల్యూయే కదా. అండ్ అది నాకు పేరెంట్ వాల్యూలో ఉందా? ఎస్. ఈ సెకండ్ కండిషన్ కూడా నాకు ట్రూనే. అండ్ థర్డ్ కండిషన్ లీఫ్ నోట్స్ నాకు లార్జెస్ట్ వాల్యూ అయి ఉండాలి. సో లీఫ్ నోట్స్ ఏమేమి ఉన్నాయి? నాకు 5 6 3. ఈ 3 నాకు 1 అండ్ 2 కంటే లార్జెస్టే. సో థర్డ్ కండిషన్ కూడా నాకు ట్రూనే. సో దిస్ ఈజ్ మై మినిమం హీప్. దిస్ ఈజ్ మై మినిమం హీప్. ఓకేనా.
సో ఇన్సర్షన్ ఇలా జరుగుద్ది. సో ట్రై టు డిలీట్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ దిస్ హీప్. ఓకేనా, సో మీరు ట్రై చేయండి. ఓకే, నేను కూడా చెప్తాను ఇప్పుడు. సో ట్రై టు డిలీట్ ద వాల్యూస్ నౌ. ఓకేనా, సో సేమ్ ప్రాపర్టీ మళ్ళీ డిలీషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలన్నా, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది నాకు మ్యాక్సిఫ్లో రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా నాకు రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, 1 అనేది నాకు డిలీట్ అవుతుంది. సో డిలీషన్స్ ఇక్కడ ఇస్తున్నాను. 1 డిలీట్ అయింది. ఇప్పుడు పైన ఇక్కడ ఈ వాల్యూ డిలీట్ అయింది, నాట్ ద నోడ్. ఇప్పుడు ఈ వాల్యూ డిలీట్ అయితే అది నాకు ఎంటీ నోడ్ కదా. పైన ఇప్పుడు ఏ వాల్యూ వెళ్ళాలంటే లీఫ్ నోడ్లో లాస్ట్ లెవెల్లో లాస్ట్ వాల్యూ ఏది ఉందో అది వెళ్ళాలి. సో లీఫ్ నోడ్స్ మనకి ఏమి ఉన్నాయి, 6, 5, 3. ఇందులో లాస్ట్ లెవెల్ ఏముంది, 5 and 3. ఇందులో లాస్ట్ వాల్యూ ఏంటిది, 3. సో 3 అనేది ఇక్కడ నుంచి డిలీట్ అయిపోయి పైకి వెళ్ళాలి. సో ఆఫ్టర్ స్వాపింగ్ దట్ వాల్యూ ద ట్రీ విల్ బి లైక్ దిస్: 3, 2, 6, 5. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు డూ ద హీపిఫై మెథడ్. హీపిఫై అంటే ఇది నాకు డిలీట్ అయిన తర్వాత, స్వాప్ అయిన తర్వాత ఇది నాకు మినిమం హీప్లో ఉందో లేదో నాకు తెలియదు కదా. కాబట్టి మనం ఇది లేదు కూడా, కాబట్టి మనం హీపిఫై చేయాలి. ఎందుకు, అగైన్ ఆ ట్రీని మనం మినిమం హీప్లో కన్వర్ట్ చేసుకోవడానికి చేసే ప్రాసెస్ హీపిఫై. దీనికి మళ్ళీ నేను సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంటర్నల్ నోడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, హీపిఫై అనేది ఎక్కడి నుంచి మనకు స్టార్ట్ అవ్వాలి, ఇంటర్నల్ నోడ్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఇంటర్నల్ నోడ్ ఏంటిది, నాకు 2 అనేది నాకు ఇంటర్నల్ నోడ్. సో దేనితో కంపేర్ చేసుకోవాలి, దీని యొక్క చైల్డ్ తోటి. చైల్డ్లో ఏముంది, నాకు 5 అని ఉంది. సో 5 అండ్ దీనికి మనకు ఏదన్నా సిబ్లింగ్ నోడ్ ఉందా, సిబ్లింగ్ నోడ్ ఏం లేదు కాబట్టి ఓన్లీ 1 వాల్యూ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 5 and 2లో మనం కంపేర్ చేసుకోవాలి. 5 and 2లో ఏది నాకు మినిమం, 2 అనేది మినిమం. 2 అనేది పైనే ఉంది కదా, ఎస్ పైనే ఉంది కాబట్టి నో నీడ్ టు స్వాప్. ఇప్పుడు ఏం చేసుకోవాలి, 2 and 6లో కంపేర్ చేసుకోవాలి. 2 and 6లో నాకు ఏది మినిమం, 2 మినిమం. ఇప్పుడు ఏం చెక్ చేసుకోవాలి, 2 and 3 తోటి కంపేర్ చేసుకోవాలి. 2 and 3లో ఏది మినిమం, 2 అనేది మినిమం. బట్ 2 అనేది ఎక్కడ ఉంది, నాకు చైల్డ్ నోడ్లో ఉంది కాబట్టి దీన్ని నేను స్వాప్ చేసుకోవాలి. సో 2 అనేది పైకి వెళ్ళాలి, 3 అనేది కిందికి రావాలి. సో 2 ఇక్కడ వచ్చింది, 3 ఇక్కడ వచ్చింది. బట్ స్టిల్ ఇది నాకు అయ్యిందా, అవ్వలేదు. ఎందుకంటే నాకు కింద వాల్యూ నాకు స్వాప్ అయ్యింది, అదే నాకు మ్యాక్సిమం అయి ఉండొచ్చు, అంటే అది నాకు లాస్ట్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైతే స్వాప్ అయిందో దాని యొక్క చైల్డ్ నోడ్తో కంపేర్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ swapping the node, so 2, 3, 6 and 5 మనకి ఏ నోడ్ స్వాప్ అయింది, ఇగో ఇక్కడ ఉన్నాం మనం, ఇక్కడ స్వాప్ అయింది. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే దీనికి చైల్డ్ నోడ్లో ఏదైతే ఉందో వాటితో కంపేర్ చేసుకోవాలి. దీనికి చైల్డ్ నోడ్లో ఏమున్నాయి, మనకు ఓన్లీ 5 ఉంది. సో 5 తోటి కంపేర్ చేసుకోవాలి. 5 and 3లో ఏది మినిమం, నాకు 3 మినిమం కాబట్టి 3 అనేది నాకు పైకి ఉండాలి. సో 3 అనేది నాకు పేరెంట్ నోడ్లో ఉందా, పేరెంట్ నోడ్లో ఉంది కాబట్టి ఇప్పుడు నాకు నో నీడ్ టు స్వాప్. ఓకేనా, సో ఆఫ్టర్ దట్, సో నౌ దిస్ ఈజ్ మై మినిమం హీప్. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, విచ్ ఎలిమెంట్ వీ హ్యావ్ టు డిలీట్ ఫ్రమ్ ద రూట్ నోడ్, దట్ ఈస్ ద 2. సో 2 అనేది నాకు డిలీట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ వెళ్ళాలి, లాస్ట్ లెవెల్లో లాస్ట్ లీఫ్లో ఏదైతే ఉందో అది పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం వాల్యూ డిలీట్ చేస్తలేమో, నోడే డిలీట్ చేస్తున్నాము, ఇక్కడ నుంచి వాల్యూ డిలీట్ చేస్తున్నాము. ఓకే, సో 5 అనేది నాకు రూట్ నోడ్, 3, 6. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు డూ ద హీపిఫై మెథడ్. ఓకేనా, సో ఇది నాకు ఎందుకంటే ఇది నాకు మినిమం హీప్లో లేదు కాబట్టి 3 and 6లో ఏది మినిమం, 3 ఇస్ ద మినిమం. 3 and 6లో ఏది మినిమం, 3 ఇస్ ద మినిమం. నౌ వీ హ్యావ్ టు పికప్ ద 3 and వీ హ్యావ్ టు కంపేర్ విత్ ఇట్స్ పేరెంట్ వాల్యూ. సో 3 and 5లో ఏది మినిమం, నాకు 3 అనేది మినిమం. సో 3 అనేది నాకు ఎక్కడ ఉంది, కింద ఉంది. అంటే నాకు ఇప్పుడు నేనేం చేయాలి, స్వాప్ చేయాలి. సో 3 అనేది పైకి వెళ్ళాలి, 5 అనేది నాకు కింద రావాలి, 6 అనేది నాకు అదే ప్లేస్లో ఉంటుంది. సో ఈజ్ దిస్ నౌ మినిమం హిప్, ఎస్ ఇట్ ఈస్ నౌ మినిమం హిప్. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు డిలీట్ ద రూట్ నోడ్ వాల్యూ. ఓకే, సో డిలీట్ చేస్తున్నాను. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు స్వాప్ ఇట్ విత్ ద లాస్ట్ లీఫ్ నోడ్. వాట్ ఇస్ ద లాస్ట్ లీఫ్ నోడ్, 6 ఈజ్ మై లాస్ట్ లీఫ్ నోడ్. సో 6 అనేది పైకి వెళ్తుంది, ఈ నోడే నాకు డిలీట్ అవ్వాలి. సో ఆఫ్టర్ డిలీటింగ్ దట్ 6 and then the 5. Now what we have to do, we have to do the heapify. Okay, we don't have any internal nodes here, so we have to start from the root node only. So we have to compare with its child node. So 5 and 6 అనేది నాకు ఇప్పుడు కన్సిడర్ చేసుకోవాల్సిన వాల్యూస్. సో 5 and 6లో నాకు మినిమం ఏంటిది, 5 అనేది మినిమం కాబట్టి, సో 5 నాకు కింద ఉంది కాబట్టి, సో 5 అనేది నాకు స్వాప్ అవ్వాలి. సో 5 అనేది పైకి వెళ్ళిపోయిన తర్వాత
6 అనేది నాకు కిందకి వస్తుంది. సో ఈజ్ దిస్ నౌ మినిమం హీప్? సో ఇది నాకు మినిమం హీపే. ఇప్పుడు ఏం చేయాలంటే నౌ ఐ హ్యావ్ టు డిలీట్ ద రూట్ నోడ్. సో రూట్ నోడ్లో ఉన్న వాల్యూ ఏంటిది 5. సో 5 అనేది నాకు డిలీట్ అయిపోయింది. సో లీఫ్ నోడ్లో లాస్ట్ లెవెల్లో లాస్ట్ వాల్యూ ఏది నాకు 6. ఇదే నాకు లీఫ్ నోడ్స్, ఇదే నాకు లాస్ట్ వాల్యూ, ఇదే నాకు లాస్ట్ లెవెల్లో కూడా. సో ఈ నోడ్ డిలీట్ అయిపోయి వాల్యూ అనేది ఇక్కడ రావాలి నాకు. సో 6 అనేది పైకి వెళ్తుంది. సో ఇప్పుడు నాకు డిలీట్ ఇక్కడ నాకు హీపిఫై చేసుకోవడానికి ఏం లేదు, సింగిల్ వాల్యూ ఉంది కాబట్టి నో నెట్ టు డూ ద హీపిఫై మెథడ్. సో ఐ విల్ డైరెక్ట్లీ డిలీట్ ద 6. ఓకేనా. నౌ దిస్ ట్రీ ఈజ్ ఎంటీ ట్రీ. ఎంటీ అయ్యింది అంటే డిలీషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. సో దిస్ ఈజ్ మై ఫైనల్ వాల్యూస్, ఫైనల్ డిలీటెడ్ వాల్యూస్. ఏ ఆర్డర్లో ఉంది నాకు? ఇంక్రిమెంట్ ఆర్డర్లో ఉంది, అంటే అసెండింగ్ ఆర్డర్లో ఉంది. సో దిస్ ఈజ్ మై heap. This is the insertion and deletion in both minimum heap and maximum heap. If you want to see the code, so this is our code. So just see it, we are importing the heap queue. Just look at it here. So చాలా సింపుల్ కోడే ఉంది. యా మ్యాక్స్ హిప్కి మినిప్కి రెండింటికి చేశాను. చాలా సింపుల్ కోడ్ ఉంది. సో ఇది మీరు చూసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇలానే మీరు ప్రతి ఒక్క వీడియోస్ చూస్తూ బాగా నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ట్రై టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, జూనియర్స్ అండ్ సీనియర్స్ ఆల్సో. ఎందుకంటే మీరు ఎప్పుడైతే షేర్ చేసుకుంటారో 2 యూజెస్, ఒకటి నాకు ఒకటి మీకు. ఒకటి ఏంటంటే మీరు నేర్చుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ నేర్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. అండ్ మీకు నేను చేసే కంటెంట్ ఎక్కడైనా మీకు వర్త్ అని చెప్పి అనిపిస్తే క్లిక్ ఆన్ ద లైక్ బటన్. ప్లీజ్ పింగ్ ఏ కమెంట్, లేదంటే ఏదైనా ఒక కమెంట్ పెట్టండి. మీకు నచ్చితే నచ్చిందని పెట్టండి, లేదా నచ్చకుంటే నచ్చలేదని చెప్పి పెట్టండి. బట్ కమెంట్ మాత్రం పెట్టండి. క్లిక్ ఆన్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద నోటిఫికేషన్. ఓకేనా. సో ఇలానే మీరు నేర్చుకుంటూ నాకు ఇంకా మోటివేషనల్గా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా నేను వేరే కొత్త వీడియోస్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ మా. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.